హలో అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్. నేను ఫుల్ వీడియో చేసి చాలా రోజులు అయిపోతుంది కదా. సో చేద్దాం అనుకున్నాను, అలానే అయిపోతుంది. కానీ ఇలాంటి స్పెషల్ అకేషన్లో మాత్రం వీడియోనైతే అస్సలు మిస్ అవ్వను. సో ఇదొక బ్యూటిఫుల్ మెమరీగా ఉండిపోతుంది మాకు, అలాగే పిల్లలకి కూడా. మరి ఈరోజు స్పెషల్ వీడియో వచ్చేసి మా బాబు బర్త్డే. సో ఎందుకు ఈరోజు స్పెషల్గా అంటే, సో నేనే కాదు, ముఖ్యంగా అందరూ పేరెంట్స్ కూడా ఇదే మిస్టేక్ చేస్తూ ఉంటారు కదా కామన్గా. ఏంటంటే వాళ్ళ చిన్నప్పుడైతే మన సంతోషం కోసం, సో వాళ్ళకైతే ఊహ కూడా తెలియదు, అప్పుడు మనం గ్రాండ్గా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేస్తూ ఉంటాం కదా. సో ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ బర్త్డే, సెకండ్ బర్త్డే చాలా గ్రాండ్గా చేస్తూ ఉంటారు. కానీ ఈవెన్ వాళ్ళకి అసలు తెలియని కూడా తెలియదు, వాళ్ళకి అది బర్త్డే అని, అది సెలబ్రేషన్ అని వాళ్ళు ఎంజాయ్ చేయలేరు. కానీ వాళ్ళు పెరిగే కొద్దీ మనం కూడా కాస్త బద్దకిచ్చేస్తాం, ఎందుకంటే మనకి ఆ సెలబ్రేషన్ మోడ్ తగ్గుతుంది. అందులోనూ పెద్దవాళ్ళు అయ్యారు కదా అని కాస్త వెనకడుగు వేస్తాం. నేను కూడా గత ఒక 2-3 సంవత్సరాల నుంచి అలాగే చేస్తున్నాను. పాప బర్త్డేనేమో చాలా గ్రాండ్గా చేస్తున్నాను. సో ఎందుకంటే తను ఆ సంతోషాన్ని ఫీల్ అవుతుంది, అందులోనూ చిన్నపిల్ల అనేసి. కానీ బాబు పెద్దవాడు అవుతున్నాడు కదా, సో నేను కాస్త, నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ తగ్గుతుంది. అంటే చేయకుండా అయితే అసలు ఉండట్లేదు, కాస్త చేస్తున్నాను కానీ పాపగా చేసినంత ఎక్కువగా చేయట్లేదు అనమాట. సో అది నాకు బాగా డ్రాబ్యాక్ లాగా థింక్ చేస్తుంటే అనిపించింది. సో ఈసారి అలా కాకుండా, సో వాళ్ళు పెద్ద అవుతున్నారు, సో వాళ్ళకి తర్వాత ఫ్యూచర్లో రిమెంబర్ ఉండేది ఈ ఏజే కాబట్టి, ఈ వయసులో జరిగినవన్నీ వాళ్ళకి తర్వాత ఫ్యూచర్లో గుర్తొచ్చాయి. సో అంతకుముందు 5 ఇయర్స్ బిలో అయితే వాళ్ళకి అసలు ఊహ కూడా తెలియదు కాబట్టి అంతగా జ్ఞాపకం ఉండదు. సో నేను నా తరపున చెప్పేది ఏంటంటే, సో మనకున్నంతలోనే కొంచెం పెద్దవాళ్ళైనా కూడా ఆ సంతోషాన్ని వాళ్ళకి ఇస్తే ఏంటంటే వాళ్ళకి ఫ్యూచర్లో గుర్తుంటుంది, మా పేరెంట్స్ ఇది నా కోసం చేశారని అనిపించింది అనమాట. బాగా ఫీలింగ్ వచ్చింది ఈసారి మాత్రం. సో అందుకని కొంచెం బేబీకి చేసినట్టుగానే కాస్త చేసి అలాగే వీడియో కూడా చేస్తున్నాను, వాడికి కూడా ఫ్యూచర్లో చూసుకుంటా ఉండొద్దని. అండ్ బర్త్డేకి వచ్చేసి ఈరోజు నేను చక్కగా స్వీట్ చేద్దామనేసి హల్వా చేస్తున్నాను. సో ఇదైతే కాస్త త్వరగా అయిపోతుంది, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ స్కూల్స్ కాబట్టి. అలాగే అంతకు ముందు రోజు వచ్చేసి మేము షాపింగ్ కూడా వెళ్ళాము డ్రెస్ తీసుకుందామని. సో ఎప్పుడు కూడా కొంచెం ముందుగానే తీసుకుంటాము, లైక్ ఒక వారం అలా ముందు. కానీ ఈసారి మాత్రం ఒక్కరోజు ముందు తీసుకున్నాము. అందులోనే ఏంటంటే మా బాబుకి 2 రోజులు బర్త్డే అనమాట. సో 2 రోజులు ఎందుకంటే కనుక వాడు పుట్టింది ఎర్లీ మార్నింగ్ అయితే హాస్పిటల్లో వాళ్ళు వచ్చేసి బిఫోర్ డేట్ వేసేసారు. సో ఎర్లీ మార్నింగ్ అయితే ఆ డేట్ నెక్స్ట్ డేట్ వేయకుండా బిఫోర్ డేట్ వేసేసరికి, సో ఇంకా మేము బర్త్డే సర్టిఫికేట్స్లో వచ్చేసి బిఫోర్ ఒకరోజు ముందు డేట్ ఉంటుందన్నమాట. బర్త్డే సర్టిఫికేట్ చేయించుకుందామని అక్కడికి వెళ్తే, సో అక్కడ నేను అబ్జర్వ్ చేశాను. మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళతో చేంజ్ చేయించుకుని వచ్చేసరికి, సో ఎందుకంటే అప్పుడు మళ్ళీ ఇక్కడికి దుబాయ్ వచ్చేసేయాలి కాబట్టి పాస్పోర్ట్ కోసం మళ్ళీ ఒక డే లేట్ అయిపోతుంది అనేసి ఇంకా ఆ డేట్ని కానిచ్చేసాము, మళ్ళీ వెళ్ళి చేంజ్ చేసుకునే పని లేకుండా. షాప్లో ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ గర్ల్స్ డ్రెస్ నాకు బాగా నచ్చేసింది. సో ఇది చాలా నచ్చింది, కానీ ఒక్కొక్కటి 60 dirhams ఉందన్నమాట. అందులోనూ ఓన్లీ షర్ట్ మాత్రమే ఉంది. సో ఇప్పుడు ఏంటంటే పండుగకి ఎప్పుడు వచ్చినా కూడా అసలు డ్రెస్సులు నాకు నచ్చవు ఈ టైంలో, ఎందుకంటే వింటర్ కదా, అన్ని స్వెటర్ టైప్లో, కోట్ టైప్లో వస్తాయి అనమాట. అసలు ఒక నార్మల్ డ్రెస్సే ఉండదు, ఆల్ డ్రెస్సెస్. అందులోనూ క్రిస్మస్ కాబట్టి ఆల్ క్రిస్మస్ కలర్స్ లైక్ గ్రీన్, రెడ్, వైట్ ఇవే ఉంటాయి. ఇంకా ఇంతకు మించి కలర్స్ ఏమి ఉండవు. చూడండి అన్నీ వైట్, ఈ కలర్సే. అందులోనూ ఫుల్ హ్యాండ్స్ లైక్ స్వెటర్ టైప్లో ఉంటాయి అనమాట. వింటర్ కాబట్టి చూడండి, ఏ డ్రెస్ చూసినా ఇంకా మాకు ఇవి తప్ప ఇంకేమీ దొరకట్లేదు. సో తిరిగి ఇంకా మా వాడికి ఇదైతే బాగా నచ్చేసేసింది, కానీ వైట్ కాబట్టి ఏమన్నా స్ట్రెయిన్స్ అయిపోతాయని బాగా ఫీల్ అయిపోతున్నాడు. ఇంతకు మించి మనకి ఇంకా మంచి డ్రెస్సులు కూడా ఎక్కువగా లేవు. నాకైతే కనుక ఈ రెడ్ డ్రెస్ ఎందుకనో చాలా నచ్చింది. మా వాడైతే అది రెడ్ ఉందంట, అందులోనూ కాస్త అది స్వెటర్ టైప్లో కొంచెం ఆ క్లాత్ వూల్ టైప్లో ఉంది చూడడానికి. ప్యాంట్ తీసుకోరా అంటే అది తీసుకుని వచ్చాడు. అది బర్త్డేకి వేసుకునే ప్యాంట్ కాదురా అంటే ఇంకా వేరేది జీన్స్ తీసుకున్నాను అనమాట. అండ్ డ్రెస్ ట్రయల్ రూమ్లోకి వెళ్ళాడు. మా బాబు వచ్చేసి డ్రెస్సెస్ ట్రయల్ వేయడానికి వెళ్ళాడు. ఈ పిల్ల చూడండి ఇక్కడ యాక్షన్స్ చేస్తుంది. అక్కడ పక్కన గ్లాసెస్ ఉన్నాయి, ఒక గ్లాస్ పెట్టుకొని టీచర్, ఒక గ్లాస్ పెట్టుకొని పేరెంట్స్ అని అలా ఒక ఆట ఆడుతుంది అనమాట. ఇంకా మా బాబు బయటకు వచ్చేసరికి మేమైతే ఇక్కడ అన్ని చెకింగ్లు చేసేస్తున్నాము, ఏమన్నా నచ్చితే ఏమని. ఇది వచ్చి మొత్తం మెన్స్ సెక్షన్. లేడీస్ తన అయితే కానీ ఏదో ఒకటి చూసుకోవచ్చు టైంపాస్ అవ్వడానికి. మెన్స్ సెక్షన్లో ఏం చూస్తామో, ఎక్కడ చూసినా ఈ షర్ట్స్ తప్ప ఇంకేమి లేవు. అదే లేడీస్ సెక్షన్ అయితే కనుక మనకి కావాల్సినవన్నీ ఉంటాయి. ఇక్కడ చూడండి పక్కనే మనకి టైలరింగ్ షాప్ కూడా ఉందన్నమాట. టైలరింగ్ మనకి ఏమన్నా కస్టమైజ్ కావాలంటే చేసేస్తారేమో, లేకపోతే ఏమన్నా షర్ట్స్ అవి మెటీరియల్స్ ఏమన్నా చేస్తారేమో. ఇక్కడైతే మేము ఎప్పుడు చేయించుకోలేదు, కానీ ఇంకా మా బాబు ఇది వేసుకుని వచ్చాడు, కానీ వాడికి కనీసం అసలు 1 పాయింట్ కూడా దాన్ని కాన్సన్ట్రేట్ చేసి చూడట్లేదు, ఎందుకంటే నచ్చలేదు కాబట్టి ఇంకా అసలు ఇగ్నోర్ చేసేస్తున్నాడు అనమాట.
ఇంకా అది అయిపోయిన తర్వాత బర్త్డే కంటే ఆ గిఫ్ట్ అయితే కొనాలంటే కంపల్సరీగా నన్ను వదిలేసేసి ఇంకా ఈ గిఫ్ట్ దగ్గరికి పరిగెత్తుకొచ్చేసారు వీళ్ళు. నేను ఇంకా ఎక్కడైతే చెక్ చేస్తూ ఉంటే సరే మీరు వెళ్ళి చూసుకోండి నేను తర్వాత వస్తా అని చెప్పాను. ఈలోగా అది గన్ తీసుకొచ్చారు, బబుల్స్ అంట గన్ను. అది బబుల్స్ ఆట ఎక్కడ ఆడతారు లోపల ఇంట్లో అనేసి వద్దన్నానని ఇంకా వేరే చెక్ చేస్తున్నారు. ఇది వచ్చి కొంచెం కొత్తగా ఉన్నాయి, మేము వచ్చినప్పుడు అంతకుముందు చూడలేదు. దీనిలో ఏంటంటే రకరకాలుగా ఉన్నాయి, బర్గర్ షాపు, ఐస్ క్రీమ్ షాపు, ఇలా లోపల పీసెస్ లాగా ఉన్నాయి అనమాట చిన్న చిన్నగా. అవి మనం షాప్స్ లాగా అరేంజ్ చేసుకోవాలంట. సో పాప అయితే కనుక ఒకటి తీసుకుంది. అది క్రిస్మస్ ట్రీ చూసేసి ఇంకా క్రిస్మస్ సాంగ్ పాడేస్తుంది. ఇదొకటి కనిపించింది. సో అంతకుముందు చాలా వీడియోస్లో ఇది బాగా రన్ అయింది కదా, మాకు ఇప్పుడు కనిపించింది. సో పాప తీసుకుంటాను అని అనిపించింది, కానీ దాని మీద బార్కోడ్ లేదు. మేబీ ఎవరో మాకులాగా ఆడేసి అక్కడ పెట్టినట్టున్నారు. సో అది యాక్చువల్గా అది ఎక్కడ ఉందో మాకు కనిపించలేదు, కానీ అక్కడ ఎవరో పెట్టేసింది, దానికి కాసేపు ఆడుకుంది. సో మా బాబు వచ్చాడు కదా, ఈ స్టేషనరీలో పెన్స్ కూడా తీసుకున్నాడు అనమాట. పాపం వీడికైతే ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే కార్స్ అయితే తీసుకోవద్దని చెప్పాను. సో ఇంట్లో ఫుల్ కార్సే అనమాట. సో అది తప్ప ఇంకా ఏదైనా తీసుకో అని చెప్పాను అనమాట. సో అందుకే ఓకే చెకింగ్ చేసి ఇంకా పాప అది తీసుకుంది కదా ఐస్ క్రీమ్ బాక్స్. సో తను కూడా అలాంటిది ఏదో ఒక వేరే బాక్స్ తీసుకున్నాడు అనమాట. అండ్ మా పాప అయితే కనుక చెరొక కవర్ పట్టేసుకున్నారు. ఒకలేమో వాళ్ళ డ్రెస్సులు, ఒకలేమో దానిలో బొమ్మలు ఉన్నాయి కదా, చెరొక కవర్ పట్టేసుకున్నారు. వింటర్ టైంలో ఈ ఐటమ్స్ అన్నీ బాగా పెడతారు. గ్రిల్ చికెన్ అవన్నీ చేసుకుంటారు కదా బయట నైట్ క్యాంపింగ్ అలా వెళ్ళి. సో ఆ ఐటమ్స్ అయితే బాగా పెడతారనమాట వింటర్ టైంలో. అండ్ వాళ్ళ డాడీకి చూపించేస్తున్నారనమాట ఏమేమి తీసుకుందో షాప్లో. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత అవన్నీ అయితే కనుక లోపల నుంచి బయట తీసేసి మొత్తం అన్నీ సదిరేస్తున్నారు. ఇవన్నీ మనకి చిన్న చిన్న పార్ట్స్ లాగా ఉన్నాయి. సో నేను ఒకటి హ్యాపీ ఏంటంటే అది ఒక్కొక్కటి 10 dirhams అనమాట. చాలా తక్కువగా అయిపోయింది, చీప్లో అయిపోయింది ఈసారి బర్త్డే ప్రజెంట్. లేదంటే వీళ్ళు ఎప్పుడు కొంచెం ఎక్కువగా స్పెండ్ చేస్తారు బొమ్మల కోసం. నాకు చాలా కోపం వచ్చేసింది అనమాట బొమ్మలకి అంతంత ఎక్కువ మనీ స్పెండ్ చేస్తుంటే. సో ఈసారి అంతే వాళ్ళ డాడీతో పాటు వెళ్ళినట్టయితే ఎక్కువగానే అయ్యాయి, ఎందుకంటే వాళ్ళ డాడీ అయితే ఏది కావాలన్నా కూడా సరే అంటారు. నేనైతే కనుక ఒప్పుకోను అనమాట. సో అందుకే ఈసారి చెరొక 10 dirhamsతో బర్త్డేది ప్రజెంట్ అయిపోయింది. సో నాకు హ్యాపీ అనిపించింది. పాపం వాళ్ళైతే కనుక కొంచెం కొత్త బొమ్మ కదా అడ్జస్ట్ అయిపోయారు, అంత ఫీల్ అవ్వలేదులే. I'm repairing. I didn't call you for repairing. I'm putting screws. I'm putting screws. It's a bag. Need a bag as a bag. Where's my... Me, I'm attaching stickers. షో యువర్ ఐస్ క్రీమ్. వావ్. కీప్. షో గివ్ మీ ఐస్ క్రీమ్. Smash test. Baby's computer. Fix it back right now. Repairman's box is not complete yet. Now can you fix it? బేబీ బాక్స్లో ఐస్ క్రీమ్ సెట్ బాగా వచ్చినాయి, ఎక్కువ ఐటమ్స్ వచ్చినాయి అనమాట. ఐస్ క్రీమ్స్, పాప్కార్న్, అండ్ ఇది స్కాన్ చేయడానికంటే మనం స్కాన్ చేస్తాం కదా, మనకి సిస్టమ్ కూడా ఇచ్చారనమాట. అండ్ చాలా చాలా బాగుంది క్యూట్గా. పండుగ వచ్చేసి కొంచెం పెద్దగా ఉన్నాయి ఐటమ్స్, అందుకే కొన్ని తక్కువగా వచ్చినాయి, లైక్ 13 or 28 అలా వచ్చినాయి అనమాట. ఎక్కువ ఐటమ్స్ లేవు, కాస్త పెద్దగా ఉన్నాయి కదా. స్క్రూ డ్రైవర్స్ ఇవన్నీ రిపేర్ షాప్స్ అనమాట. సో ఇద్దరు వాళ్ళ టాయ్స్తో ఎంజాయ్ చేస్తున్నారు. బేబీ హ్యావ్ సో మెనీ స్టఫ్స్. Mine's more cool. Oh, mine's more cool. You said mine is good fun. I said yours has more stuff. Can I have coffee, baby? Yes, that will be your credit card. How much? Penguin. $2. No, we need more than that. Oh no. అన్ని పార్ట్సా? స్క్రూ డ్రైవర్లు. Driver. తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి బర్త్డే రోజున ఇంకా పిల్లలకి చాక్లెట్స్ ఇద్దామని స్కూల్కి తీసుకువెళ్తున్నాడు. సో మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు 2 బాక్సులు తీసుకున్నాను అనమాట. మొత్తం వీళ్ళకి 30 members అలా ఉంటారు. ఇంకా టీచర్స్, ఇంకా బయట స్టాఫ్కి ఇస్తే కనుక ఆంటీస్ ఉంటారు కదా వర్క్ చేసేవాళ్ళు, కొంతమంది వాళ్ళకు కూడా ఇస్తారు. ఒక్కొక్క బాక్స్లో 28 అలా ఉన్నాయి, 26 ఉన్నట్టున్నాయి. సో అందుకని ఇంకా 2 బాక్సులు తీసుకున్నాను అనమాట. ఎట్లాగో సరిపోవు కదా అనేసి ఒక బాక్స్ అయితే.
టీచర్స్ కూడా ఇవ్వాలి కాబట్టి. పాప వచ్చేసి పొద్దున్నే కొంచెం కడుపులో నొప్పిగా ఉందని ఏడుస్తుంది, చాక్లెట్ తీసుకోమంటే తీసుకోకుండా. ఇంటి దగ్గర నుంచి వీళ్ళు 6:15 కల్లా స్కూల్కి బయలుదేరుతారు. సో మార్నింగ్ వింటర్ కదా, చూడండి ఎలా ఉందో బయట. ఏదో నైట్ టైం స్కూల్కి వెళ్తున్నట్టే ఉంది, ఎర్లీ మార్నింగ్ లాగా లేదు అసలు. ఇంకా వెళ్తురు అనేది లేదనమాట. 7 ఆ టైంకి కానీ వెళ్తురు రాదు. వీళ్ళు స్కూల్కి రీచ్ అయ్యే టైంకి ఈ మాదిరిగా కొంచెం వెళ్తురు అనేది వస్తుంది అనమాట. అండ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే కనుక నిద్రపోతారు ఇద్దరు కూడా. మోస్ట్లీ పాప అయితే కనుక కంపల్సరీ నిద్రపోయింది, ఒక్కొక్కసారి వాడు పడుకోడు. అండ్ ఇద్దరిది చెరో గేట్ అనమాట. సో ఒక్కొక్కరు ఒక గేట్ నుంచి లోపలికి వెళ్ళాలి. అండ్ వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయి వాళ్ళని పంపించేసిన తర్వాత ఇంకా నేను డెకరేషన్ చేద్దామనేసి స్టార్ట్ చేశాను. సో మనకైతే ఎప్పుడు ఇక్కడే కదా డెకరేషన్, బర్త్డే సెలబ్రేషన్స్ ఈ గోడకే అనమాట. మోస్ట్లీ ఇక్కడే చేస్తాను ఎప్పుడు కూడా. వీళ్ళు ఇక్కడ ఆడేసి బొమ్మలు ఇక్కడే పెట్టేసినట్టున్నారు రాత్రి. నిన్న షాప్కి వెళ్ళినప్పుడే నాకు బలూన్స్ కూడా అక్కడ కనిపించినాయి. సో నా దగ్గర ఆల్రెడీ ఉంది ప్యాకెట్. సో ఇంకొకటి తీసుకున్నాను అనమాట. అది బేబీ బర్త్డేకి యూస్ చేయలేమనేసి. అండ్ మనకి ప్యాకెట్లోనే చక్కగా బలూన్ స్టిక్ చేయడానికి డాట్స్ ఉంటాయి కదా, గ్లూస్ డాట్స్, అవి కూడా. అండ్ దండలాగా చేయడానికి అవి కూడా రబ్బర్ కూడా ఇచ్చేసారనమాట. మళ్ళీ విడిగా కొనే పని లేకుండా దానిలోనే సెట్లో వచ్చేసేసినాయి. అండ్ ఇంకా బలూన్స్ అయితే కనుక మనం ఊదడం స్టార్ట్ చేశాను. సో ఇలా కొంచెం మరీ ఫుల్గా వదిలేయకుండా జస్ట్ అలా కొంచెం చిన్నగా చేస్తున్నాను. సో నా దగ్గర మర్చిపోయాను, నా దగ్గర అది బలూన్స్ది మిషన్ ఉంది కదా, సో ఇది ఉందన్న విషయమే గుర్తులేదు. ముఖ్యంగా ఇలా ఎక్కువగా బలూన్స్ చేసేటప్పుడు మనం నోటితో ఎంతైనా వదలేమన్నమాట. అండ్ చిన్న పంపు తీసుకున్నాను. సో అది కూడా నాకు అంత యూజ్ అవ్వలేదన్నమాట. సో తర్వాత ఇది లాస్ట్ ఇయర్ బేబీ బర్త్డేకి తీసుకున్నాను. సో చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో. ఇది వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాను నేను. చాలా చాలా బెటర్గా ఉందన్నమాట, మనం ఎక్కువ కష్టపడే పని లేకుండా. కాకపోతే మిషన్ కొంచెం నాయిస్ వస్తుంది. సో ఏం పర్వాలేదు, ఇది నార్మల్ ఎయిర్ నాయిస్ వస్తుంది అనమాట, అంతకుమించి ఏం ప్రాబ్లం అయితే లేదు. సో ఎన్ని రోజులు వచ్చితే కానీ చాలా యూస్ఫుల్గా ఉంది. అండ్ జస్ట్ 23 dirhams 26 dirhamsతో తీసుకున్నాను. మనకి ఎక్కువ కాస్ట్ కూడా లేదు. చూడండి ఎంత ఈజీగా అయిపోతున్నాయో బలూన్స్. మనకి ఎక్కువ కష్టపడే పని లేకుండా జస్ట్ అలా మనం టై చేయడానికే కాస్త ఇబ్బందిగా ఉంది. మిగతాదైతే కనుక చాలా ఈజీగా అయిపోయింది వర్క్. ఒక్కలే ఉన్నా కూడా ఎన్ని బలూన్స్ అయినా కూడా చక్కగా ఈజీగా చేసుకోవచ్చు, ఎంత డెకరేషన్కైనా కూడా. మొదటిసారి పిల్లలు లేకుండా ఈ విధంగా చేయడం. సో వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు కదా, బేబీ బర్త్డేకి అయితే కంపల్సరీగా మనకి హాలిడేస్ వస్తాయి అనమాట. సో వాళ్ళైతే మనం ఇలా నేను బలూన్స్ చేసి టై చేస్తే వాటితో ఆడడం, వాటితో పిచ్చి పిచ్చిగా అలా చేస్తూ ఉంటారనమాట. సో ఇవన్నీ అలా ఒక్కసారిగా చూసేసరికి నాకు వాళ్ళు గుర్తొచ్చారు. సో వాళ్ళ బదులు నేనే ఆడేస్తున్నాను వాళ్ళు లేరు అనేసి. చూడండి ఇది మనకి ఆ సెట్లో వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ దీనిలో పెట్టేసి మనం దండలాగా మేక్ చేయాలన్నమాట. మనం అలా గోడకి స్టిక్ చేద్దామని చూస్తున్నాను. సో అందుకుమించి ఇంకా మనం నార్మల్గా అరేంజ్ చేయడానికి మన దగ్గర వేరే ఏమంటారు షేప్స్ లాగా అలా ఏం లేవు కాబట్టి జస్ట్ అలా బారుగా దండలాగా చేసేసి గోడకు పెడదామని అనుకుంటున్నాను అనమాట. ఈ టైంలో పిల్లలు ఉంటే కనుక బలూన్స్ అందిస్తూ ఉండేవాళ్ళు నేను ఇలా దండ చేస్తూ ఉన్నప్పుడు. సో ప్రతి బలూన్కి వంగుని చేయాలంటే కాస్త ఇబ్బందిగా ఉంది. ఈ టైంలో పిల్లలు గుర్తొచ్చారు. ఎప్పుడైనా కూడా ఒకరు ఇస్తారు, ఒకరు ఆడతారు, వాళ్ళ అల్లరి వాళ్ళదే అనుకోండి. కాకపోతే కొంచెం మిస్ అవుతున్నాను అనమాట ఇలా ఒకదాన్ని చేసుకోవడానికి. అందుకని వీడిని తీసుకొచ్చాను లియా గారిని. వీడు చూడండి బలూన్స్ చూసి అదేదో భూతమైనట్టు ఎలా భయపడిపోతున్నాడో. బలూన్ చేసి పరుగా Leo, come. Leo. Come. 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 పిల్లలు లేరన్నల్లరి వీడు తీర్చేశాడు. వీటితో కాసేపు ఆడుకొని ఇంకా నేను వాడిని లోపల పెట్టేశాను అనమాట, భయపడిపోతున్నాడు అనేసి. అండ్ తర్వాత ఇలా చేసాను. మిగతా బలూన్స్ వచ్చేసి ఈ విధంగా చేశాను. సో ఈ ఐడియా ఎలా వచ్చిందంటే అక్కడ బలూన్స్లో పిక్చర్ అలా ఉందనమాట. సో నేను కూడా అలా చేద్దామనేసి ట్రై చేశాను. సో నా దగ్గర కబాబ్ స్టిక్స్ అలా ఉంటే దానికి పెట్టి అలా స్టిక్ లాగా చేశాను, కానీ అది నుంచోవట్లేదు. తర్వాత చూస్తాను ఇంకా. సో ఇంకా లంచ్ టైం అయిపోయేసరికి ఇంకా నేను అది వదిలేసి వెళ్ళాను అనమాట. సో ఈలోగా పిల్లలు కూడా వచ్చేసారు. సో ఇప్పుడు వచ్చేసి మేము మెక్డానల్డ్కి వచ్చాం అనమాట ఇంటికి వచ్చే దారిలో. సో నార్మల్గా వీకెండ్ టైంలో తీసుకుంటూ ఉంటారు. సో అందులోనూ బర్త్డే కాబట్టి కంపల్సరీ అనమాట. అండ్ మోస్ట్లీ వీళ్ళు వచ్చేసి బర్గరే తింటారు, వేరే ఐటమ్స్ కన్నా కూడా. బయట మోస్ట్లీ 90% బర్గరే, లేదంటే బిర్యానీ, KFC అవి తక్కువ అనమాట. అండ్ చూడండి మా పాప మార్నింగ్ విషెస్ చెప్పలేదు కదా, లైక్ కొంచెం ఏడుపు మూడ్లో ఉండేసి అందుకని ఇప్పుడు నోట్లో పెట్టేసి తినిపించి మరీ చెప్తుందనమాట బర్త్డే విషెస్.
ఎంతైనా మా పాప కొంచెం ఇన్వాల్వ్ అవుతుంది అనమాట ఇలాంటి వాటిల్లో. మా బాబు అయితే కనుక కాస్త దూరంగా ఉంటాడు కానీ సో కొంచెం లవ్ అండ్ ఎఫెక్షన్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట. వాడు మేము చెప్పకపోయినా వాడు అడగకపోయినా కూడా తనంతట తనే తీసి నోట్లో పెడుతుంది. సో అది అనమాట. ఎంతైనా అమ్మాయే ఆ గర్ల్స్ ఎఫెక్షన్. ఇక్కడ వీళ్ళు బెగ్డోల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పిల్లి కనిపించింది. సో దానికంటే ఫుడ్ పెడితే అంటే అది బర్త్డే విషెస్ చెప్తుంది అంట, హ్యాపీ బర్త్డే అని. దానికి ఒక 2 చిప్స్ వేసాడు వెళ్ళి ఫ్రైస్. తర్వాత మేము మొత్తం తినలేకపోయాము, అంత హంగ్రీ లేదనేసి కొంచెం మళ్ళీ ఇంటికి పార్సల్ తీసుకొచ్చాను. No. నా Everything on floor. Okay, Yeah, no bed. why is the shape like a mango? బికాజ్ ఐ లైక్ మ్యాంగో. ఇట్స్ కేమ్ లైక్ దట్ బలూన్. మార్నింగ్ అవి చేసేటప్పుడు వాళ్ళు లేరు కదా, అదే చెప్తున్నాను. మీరు లేకపోయేసరికి వర్క్ నాకు 1 నిమిషంలో అయిపోయింది అనేసి బాగా బిల్డప్ చేస్తున్నాను వాళ్ళ దగ్గర. యాక్చువల్గా నేనైతే కనుక వీళ్ళకి చెప్పలేదు నేను బలూన్స్ డెకరేట్ చేస్తున్నానని. కానీ మా బాబు అయితే కనుక ఎక్స్పెక్ట్ చేశాడు నేను కంపల్సరీగా చేస్తాననేసి. అందుకనే ఎగ్జైట్ అవ్వలేదు. నేను సర్ప్రైజ్ ఇద్దాము లోపలికి రాగానే అవాక్ అవుతాడు, షాక్ అవుతాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తుంటే వాడు ఇంకా మోర్ ఎక్స్పెక్టేషన్ పెట్టేసుకొని, నేనైతే ఇంకా స్టిక్ కూడా చేయలేదు కదా, అంతా ఫ్లోర్లోనే ఉందనేసి మొత్తం గాలి తీసేసాడు నాది. నేను చెప్పకపోయినా కూడా ఎక్స్పెక్ట్ చేసేసాడు అనమాట మమ్మీ ఇది చేస్తుంది అనేసి. అందులో నేను ఇంకా సగం పనిలోనే ఉన్నాను కాబట్టి వాడి ఎక్స్పెక్టేషన్ స్పాయిల్ అయింది, నాది కూడా స్పాయిల్ అయింది. నేను సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే నాది స్పాయిల్ అయింది, వాడు ఎక్కువ చేసేసింది అనుకుని వాడిది స్పాయిల్ అయ్యింది. సో అలా ఉంది మా ఎక్స్ప్రెషన్స్ ఇప్పటికి. నెక్స్ట్ కొంచెం ఇంకాస్త బ్యాలెన్స్ ఉంటే అవి కూడా చేసి, అండ్ ఈలోగా మా పాపది జిమ్నాస్టిక్ టైం అయితే తనని అక్కడ డ్రాప్ చేసి వచ్చేసాను అనమాట. సో ఇంకా 1 అవర్ అక్కడే ఉండాలి, కానీ నేను ఏమన్నా వర్క్ చేసుకుందాంలే అనేసి తనని అక్కడ డ్రాప్ చేసి వచ్చేసాను. తనే తర్వాత వచ్చేస్తుంది ఒకటే. అండ్ మా బాబుకి వచ్చేసి ట్యూషన్ టైం అనమాట ఇప్పుడు. సో ఇద్దరు అలా అయిపోయారు. నేను ఒకదాన్ని చిన్నగా కొంచెం పనులు ఉంటే చేసుకొని ఈ విధంగా రెడీ చేసేసాను. పిల్లలు కూడా ఫ్రీ అయిపోయారు. ఇంకా వాళ్ళిద్దరు వాళ్ళ డాడీతో కలిసి కేక్ తీసుకురావడానికి వెళ్ళారనమాట. అదేంటిదిరా, కమ్ కమ్. ఏయ్ బేబీ, ఐస్ క్రీమ్ తీసావా నువ్వు? వాట్ యూ హ్యావ్? వాట్ యూ టుక్? వాట్ ఈస్ దట్? చూడ. ఐ నో that is baby one, she will cry. Give me. No. Oh god, ఏడ్చిద్ది అప్పుడు వచ్చి. You want ice cream? కెమెరా నాకుతుందిరా. You want ice cream? You want ice cream? You want ice cream? You want ice cream? No. You like the coffee one? ఇక్కడ ఉంటే మళ్ళీ కాఫీ తీసుకుంది, మళ్ళీ కాఫీ. అది ఏడ్చింది, బేబీ ఏడ్చింది. నా అర్రే మళ్ళీ ఎత్తిపోయిద్దరా. చూడండి మనకి బర్త్డేకి కేక్ కూడా వచ్చేసింది ఫ్రెష్గా, అండ్ ఇప్పుడే తీసుకొచ్చేసారనమాట. ఇప్పటికప్పుడు తీసుకురావడం స్పెషల్ బర్త్డే కేక్ కూడా. ఎవరి బర్త్డే అయితే వాళ్ళకి ఫేవరెట్ కేక్ తెచ్చుకుంటారనమాట. అండ్ వీళ్ళైతే కనుక న్యూట్రెల్లా కేక్ తెచ్చుకున్నారు. వీడు చూడండి, వీడైతే కనుక బర్త్డే వీడితో పాటు చేసుకుందాం అనుకున్నాం కానీ మాట వింటలేదు. కేక్ చూసేసి కేక్ తినడానికి వచ్చేస్తున్నాడు అనమాట. ఇంకా వాడిని లోపల పెట్టేసేయమని చెప్పాను. సో కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మిగతా సెలబ్రేషన్ అప్పుడు తీసుకురావచ్చులేమనేసి, లేకపోతే కేక్ మీద పడి తినేసేటట్టు ఉన్నాడు. అందులోని ఇది చాక్లెట్ కేక్ కాబట్టి డాగ్స్ తినకూడదు అనమాట చాక్లెట్స్. బర్త్డే తందైతే వాళ్ళ చెల్లికి వచ్చిందని చూడండి. ఈ పిల్ల అయితే అలాగే చేసింది. సో ఎప్పుడు ఇది ఏదో ఒకటి రన్ అవుతూ ఉంటుంది అనమాట వాదం. సో ఒకరినొకరు అనుకోవడం, అలగడం ఇది ఇంకా మారదు వీళ్ళకి. ఆ తర్వాత వచ్చేసి ఇద్దరిని ఎలాగోలా ఒప్పించి కూర్చోబెట్టాము. చూడండి ఫైనల్గా మార్నింగ్ నుంచి లేదు నిన్నటి నుంచి బర్త్డే కోసం ఏం చేయాలని ఆలోచించాము. సో ఇప్పటికీ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే కనుక స్టార్ట్ అయినాయి. అండ్ మా ఫ్యామిలీ తప్ప ఇంకెవరు ఉండరు మా సెలబ్రేషన్లో.
సో నేను బాబుకు రాశాను కదా, పాపకు కూడా రాద్దామనేసి మళ్ళీ ఫీడ్ చేస్తుంటే కేక్ నువ్వు ఆల్రెడీ నాకు పెట్టేసావని చెప్తుంది. వాళ్ళ డాడీకి తెలిసిపోయింది నేను కేక్ రాస్తాను ఫేస్కి అనేసి. సో ముందే వెళ్ళిపోయి టిష్యూ రెడీగా పెట్టుకున్నారనమాట. చూడండి, అసలు నేను రాయికి ముందే కనుక వచ్చి క్లీన్ చేసేస్తున్నారు. సో తెలిసిపోయింది అనమాట నేను ఎలాగో కేక్ రాస్తాను అనేసి. ముందే టిష్యూతో రెడీగా ఉన్నాడు. అండ్ నేను రాశాను కాబట్టి కంపల్సరీగా నాకు రాయాల్సిందే. సో అందుకని నేనే ముందు వెళ్ళిపోయి సరెండర్ అయిపోయాను అనమాట రాయమని. సో ఇలా ఉంటుంది పిల్లలతో, మనం ఏది చేస్తే అది చేసేయాలి. సో తన హెయిర్కి రాశాడంట, ఫేస్కి రాయకుండా అలిగేసేసింది, ఏడుస్తుంది హెయిర్కి రాశాడనేసి. ఇది బ్లాస్టింగ్ మాకు ఎవ్రీ టైం కూడా మిస్ అవుతుంది వీడియో రికార్డింగ్లో. ఈసారి అయితే కనుక ఫోను మాకు స్టోరేజ్ ఫుల్ అయిపోయి రికార్డ్ అవ్వలేదన్నమాట. సో మొత్తం అయిపోయిన తర్వాత ఈ ఫ్యాన్ పైనుంచి వేరే ఫోన్లో రికార్డ్ చేస్తున్నాను. లాస్ట్ టైం బేబీకి చేసినప్పుడైతే మాకు బై మిస్టేక్ ఆన్ చేయలేదు. ఇప్పుడేమో ఫుల్ స్టోరేజ్ అయిపోయి ఫోను ఇది రికార్డ్ అవ్వలేదన్నమాట. సో ఇది ఈరోజు మా వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.